వెల్కమ్ టు స్పిరిట్ మెంటర్షిప్. ఈరోజు మనం ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ చూద్దామండి. ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ చూద్దాం. ఈ సివిలైజేషన్ యొక్క టైం పీరియడ్ చూసుకున్నామంటే మనకు అప్రాక్సిమేట్గా 2500 BCE టు 2000 BC అండి. అంటే మనం ఈరోజు ఉన్న ప్రస్తుత టైం పీరియడ్కి ఈ టైం పీరియడ్ ఎంత లెక్కేస్తే అప్రాక్సిమేట్గా మనకు ఎంత వెనకాల అనేది చూసామంటే 4000 years బ్యాక్ అండి. అప్రాక్సిమేట్గా 4000 years బ్యాక్ ఈ సివిలైజేషన్ ఉండేది. ఈ సివిలైజేషన్ అనేది సింధు నది అంటే ఇందస్ నది లోయ పరివాహ ప్రాంతం ఇందస్ వ్యాలీలో ఈ సివిలైజేషన్ అనేది వెరసిల్లింది. ఈ సివిలైజేషన్ ఇందస్ వ్యాలీ, అందువల్ల దీన్ని మనం ఇందస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ మన భారతదేశం ఉన్నప్పుడు కూడా మన భారతీయులకి ఈ సివిలైజేషన్ 1921 వరకు ఈ సివిలైజేషన్ ఉన్నట్టు మన భారతదేశంలో ఉండే వాళ్ళకి తెలియదండి. ఈ సివిలైజేషన్ 1921లో ఏం జరుగుతుందంటే 1853 ఈ టైంకి బ్రిటిషర్స్ రైల్వే చేయడం స్టార్ట్ చేస్తారు. 1921లో ఈ స్థావరాలు ఈ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ నగరాలు అనేవి ఈ తవ్వకాల్లో బయటపడతాయి. ఇలా మొట్టమొదటిసారిగా బయటపడిన నగరం పేరు ఏం పెట్టారంటే హరప్పా నగరం అని పెట్టారండి. అది 1921లో బయటపడింది. దీన్ని వెలికి తీసిన వ్యక్తి దయారాం సహాని. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇది మొట్టమొదటి నగరం పేరు హరప్పా కాబట్టి ఇందస్ వ్యాలీ సివిలైజేషన్కి మరొక పేరు ఏమిటంటే ఇందస్ వ్యాలీ సివిలైజేషన్కి హరప్పా సివిలైజేషన్ అండి. హరప్పా సివిలైజేషన్ అండి. ఇప్పుడు దీని గురించి చూడాలి. ఈ హరప్పన్ సివిలైజేషన్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చూసుకోవాలి. ఈ హరప్పన్ సివిలైజేషన్ మొట్టమొదటిసారిగా 1921లో బయటపడుతుంది అంటున్నాం. ఈ హరప్ప అనే ప్లేసు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఏ నది ఒడ్డున ఉంది అని కూడా మన ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ఏ నది ఒడ్డున ఉందంటే రావి నది ఒడ్డున ఉంది. ఇది వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇందస్ వ్యాలీ సివిలైజేషన్. ఇందస్ నది ఏదైతే ఉందో ఆ నదికి ఇది ఒక ట్రిబ్యూటరీ, ఉపనది. మనకు ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఈ సివిలైజేషన్ ఏదైతే టైం పీరియడ్ ఉందో ఇదే టైం పీరియడ్లో ఇంకా ఏవైనా సివిలైజేషన్స్ కాంటెంపరీగా అంటే సమకాలీన సివిలైజేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకోవాలి. మనం ఆ సివిలైజేషన్ పేర్లు ఒకసారి చూద్దామండి. ఇలాంటివి ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ కాంటెంపరీ సివిలైజేషన్స్ ఒక 3 సివిలైజేషన్స్ ఉన్నాయండి. ఆ కాంటెంపరీ సివిలైజేషన్స్ ఏంటి అని ఎందుకు చెక్ చేయాలంటే ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళతో వన్ ఆఫ్ ది సివిలైజేషన్తో ట్రేడ్ చేసేవాళ్ళు. దీంట్లో మనకు మొట్టమొదటిది ఏంటంటే మెసోపొటేమియన్ సివిలైజేషన్. దీన్నే ఇంకో పేరుతో సుమేరియన్ సివిలైజేషన్ పిలుస్తాండి. సుమేరియన్ సివిలైజేషన్. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం మనం ఇరాక్ అని పిలుస్తున్నాం. ఈ మెసోపొటేమియా అనే ప్రాంతాన్ని ప్రస్తుతం మనం ఏం పిలుస్తున్నాం అంటే ఇరాక్ ప్రాంతం అని పిలుస్తున్నాం. వీళ్ళతో మనకి సివిలైజేషన్ ఉంది. మన ఎగ్జామ్లో ఏమడుతా అంటే ఇప్పుడు ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ ఏ నది పరివాహ ప్రాంతంలో వెలిసింది అంటే మనం ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఇందస్ నది పరివాహ ప్రాంతంలో ఉంది అని చెప్తున్నాం. అలాగే మెసోపొటేమియన్ సివిలైజేషన్ కూడా ఏ నది పక్కన ఉంది అంటే ఇది రెండు నదుల మధ్యలో పక్కన ఉన్నది. 2 నదుల మధ్యలో ఉండేది. ఆ 2 నదులు ఏంటి అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఆ 2 నదుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 నదుల పేర్లు ఏంటంటే టైగ్రిస్ అండ్ యూఫ్రటిస్ అనే ఈ నదుల మధ్యన ఉండేదండి. టైగ్రిస్ అండ్ యూఫ్రటిస్ అనే నదుల మధ్యన ఉండేవి. దీంతోపాటు కంటెంపరీగా ఇంకేమైనా సివిలైజేషన్స్ ఉన్నాయంటే ఆఫ్రికాలోని వన్ ఆఫ్ ది కంట్రీ అండి ఇది. ఇప్పుడు దీన్ని ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటున్నామండి. ఈజిప్షియన్ సివిలైజేషన్ అనేది నైలు నది ఏదైతే ఉందో దాని పరివాహ ప్రాంతం నైల్ వ్యాలీ పరివాహ ప్రాంతంలో వెలిసిన సివిలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈజిప్షియన్ సివిలైజేషన్. దీంతోపాటు మనకు చైనాకు సంబంధించిన చైనీస్ సివిలైజేషన్ అనేది ఒకటి ఉండిందండి. చైనీస్ సివిలైజేషన్ ఇది ఏ నది పరివాహ ప్రాంతంలో ఉంది అని మనం అడుగుతాం. ఆ ప్రాంతం వచ్చేసరికి హ్యాంగ్హో వ్యాలీ అంటే ఈ నది పేరు ఏంటంటే హ్యాంగ్హో వ్యాలీ నది. ఈ నది పరివాహ ప్రాంతంలో ఈజిప్షియన్. ఈ 3 మనకి దేనికి కాంటెంపరీగా ఉన్నాయంటే ఇందస్ వ్యాలీ సివిలైజేషన్కి కాంటెంపరీగా ఉండండి. కాంటెంపరీ అంటే సమకాలీన అంటే అదే టైం పీరియడ్లో ఉన్నాయి అర్థం. అంటే అదే టైం పీరియడ్లో. ఇప్పుడు మనం ఇంకోటి ఏం చూసుకోవాలంటే ఈ తవ్వకాలన్నీ చేసిన తర్వాత మనకు ఏం అర్థమైందంటే
ఎన్ని సైట్స్ ఇండస్ వ్యాలీ మొత్తం పైన మనకి ఎన్ని సైట్స్ ఇలాంటివి ప్రాంతాలు ఎన్ని బయటపడ్డాయంటే మొత్తం 1400 సైట్లు బయటపడ్డాయండి. 1400 సైట్స్ పడ్డాయి. ఈ 1400 సైట్స్లో 900 సైట్స్ అనేవి ఇండియాలో ఉన్నాయి, 900 సైట్స్ అనేవి ఇండియా ఉన్నాయి, ఒక 500 సైట్స్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్లో ఉండడం జరిగింది. ఈ సైట్స్లో మనకి హార్డ్లీ మనం ఒక 10 to 12 or 13 ఇంతవరకు ఇన్ని సిటీస్ గుర్తుపెట్టుకోవాలండి. దాంట్లో ఏం దొరికాయి ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి అవి చూడాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూద్దామంటే, ఇప్పుడు దీని విస్తీర్ణం ఈ సైట్స్ అన్ని బయటపడ్డాయి కదా. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక విస్తీర్ణం ఎంత అంటే 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అండి. 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఏంటంటే ఈ ఇండస్ వ్యాలీ సిటీస్ అన్ని ఎంత ఉన్నాయో ఆ ప్రాంతం అంతా కలిపి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే మొత్తం విస్తీర్ణం 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు ఉంది అని చెప్తారండి. ఇప్పుడు మనకి ఇంకో ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్స్ ఏమడుతున్నాయంటే, దీని నార్థన్ మోస్ట్ ఏంటి, సదర్న్ మోస్ట్ ఏంటి, ఈస్టర్న్ మోస్ట్ ఏంటి, వెస్టర్న్ మోస్ట్ ఏంటి అంటే ఈ పాయింట్స్ ఏంటి అనేది చూసుకోవాలి. ఆ ఊర్లో ఎక్కడి వరకు విస్తరించి ఉంది అనేది చూద్దాం ఒకసారి. ఎక్కడి వరకు విస్తరించి ఉంది అనేది ఇది ఏంటంటే నార్థన్ మోస్ట్లో ఎక్కడి వరకు ఉందంటే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో మాండా అనే ఒక డిస్ట్రిక్ట్ ఉందండి. ఈ మాండా డిస్ట్రిక్ట్ వరకు అప్పట్లో నార్త్ వైపు స్ప్రెడ్ అయిందండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది. ఈస్టర్న్ వైపు వచ్చేసరికి ఆలంగీర్పూర్ ఇది యూపీ అండి. ఇది యూపీ ఉత్తరప్రదేశ్లో ఆలంగీర్పూర్ వరకు ఉంది. తర్వాత వచ్చేసరికి సౌదర్న్ మోస్ట్కి వచ్చేసరికి దైమాబాద్. ఈ దైమాబాద్ అనేది మహారాష్ట్ర అండి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉందండి. మహారాష్ట్ర వరకు ఇట్లా ఉంది. ఇక్కడ వెస్టర్న్ మోస్ట్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇది సౌత్, ఇది ఈస్ట్. ఇది వెస్టర్న్ మోస్ట్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బార్డర్ దగ్గరలో ఉండే ఒక ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతం పేరు సుత్కా జెండర్. ఈ సుత్కా జెండర్ వరకు విస్తరించి ఉంది. దీన్ని ఇరాన్ బార్డర్లో ఉంది. ఇక్కడ వరకు మన విస్తీర్ణాన్ని చెప్పుకోవచ్చు. దీన్ని షార్ట్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మండా ఉంది. దీన్ని తర్వాత ఈలో వచ్చేసి ఆలంగీర్పూర్ ఏదైతే ఉంది దీని దైమాబాద్ అని డీగా, దీన్ని సుత్కా జెండర్ ఎస్గా. అంటే మనం నార్త్ నుంచి ఇలా తీసుకున్నాం అంటే మనం ఎలా గుర్తుపెట్టిన మాండా, ఆలంగీర్పూర్, దైమాబాద్, తర్వాత వచ్చేసరికి సుత్కా జెండర్. ఈ ప్రాంతాలు విస్తీర్ణం నార్థన్ మోస్ట్, ఈస్టర్న్ మోస్ట్, సదర్న్ మోస్ట్, వెస్టర్న్ మోస్ట్ ఇలా గుర్తుపెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఏం చూద్దామంటే, ఏ సిటీస్ బయటపడ్డాయి కండి వీళ్ళ గురించి మనం ఇంకేం చూడాలంటే, వీళ్ళని మనం ఏమంటామంటే ఏమేం పేరు పిలుస్తున్నాం. ఇప్పుడు దీనికి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తుంటాయండి. దీన్ని ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. అలాగే వీళ్ళు మొట్టమొదటిగా బయటపడిన సిటీకి హరప్పా అని పేరు పెట్టారు కాబట్టి హరప్పన్ సివిలైజేషన్ అంటాం. అలాగే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కాపర్ అండ్ టిన్ కలిపి ఏం చేసేవాళ్ళంటే బ్రాంజ్ తయారు చేసేవాళ్ళు. దాంతో కొన్ని బొమ్మలు కూడా తయారు చేయండి. బ్రాంజ్తో లాస్ట్ బ్యాక్స్ టెక్నాలజీ అని దాంతో చేయడం జరిగింది. దానివల్ల దీన్ని బ్రాంజేజ్ సివిలైజేషన్ అని పిలుస్తామండి దీన్ని ఇంకో పేరుతో. దాంతోపాటుగా ఈరోజు ప్రస్తుతం మనం ఏవైతే ఫాలో అవుతున్నామో వీళ్ళ కల్చర్ కావచ్చు, వీళ్ళ కట్టడాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ మనతో పాటు ఉన్నాయి కాబట్టి, అవి ఇంకా బతికే ఉన్నాయి కాబట్టి ఏమంటామంటే లివింగ్ సివిలైజేషన్ అని కూడా దీన్ని లివింగ్ సివిలైజేషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఏమేమి పిలుస్తున్నాం అంటే, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటున్నాం, హరప్పన్ సివిలైజేషన్ అంటున్నాం, బ్రాంజేజ్ సివిలైజేషన్ అంటున్నాం, దాంతోపాటు లివింగ్ సివిలైజేషన్ అంటున్నాం. ఈ లివింగ్ సివిలైజేషన్ అనడానికి కారణం ఏంటంటే, వీళ్ళ దగ్గర మెయిన్గా మనకి మొహంజదారో అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ మనకి ఏం దొరికిందంటే ఒక శివుడు ఒక సీల్ దొరికిందండి. సీల్ దొరికింది. దాన్ని మనం ఇప్పుడు పశుపతి సీల్ అంటారు. అది మనం ఇప్పుడు ఏదైతే శివుడిని కొలుస్తున్నామో ఆ శివుడు కొంచెం పోలికలతో ఉంటుంది. అందువల్ల మనం అప్పటి నుంచే మనం ఇప్పుడు శివుని కొలుస్తున్నాం, వాళ్ళు అప్పటి నుంచి కొలుస్తున్నారని. అలాగే వీళ్ళు బ్యూటీ కేర్ ఎవరైతే ఉమెన్ ఉన్నారో వీళ్ళు ఆ రోజుల్లోనే లిప్స్టిక్స్ వంటివి వాడేవాళ్ళు. దాని ద్వారా ఈ కల్చర్ ఏదైతే ఉందో ఇది ఇంకా మన దగ్గర కంటిన్యూ అవుతుంది, ఇంకా బతికే ఉందని చెప్పొచ్చు. దీంతోపాటు మనకు
ఇప్పుడు ఈ రోజుల్లో 4500 సంవత్సరాలతో మనం కాల్చిన ఇటుకలు వాడుతున్నాం అండి, బర్ంట్ బ్రిక్స్. కానీ వాళ్ళు అప్పట్లోనే 4500 సంవత్సరాల క్రితం ఏం చేశారంటే కాల్చిన ఇటుకలు వాడేవాళ్ళండి. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కాల్చిన ఇటుకలు అందువల్ల ఇదే కల్చర్ ఇంకా మనకు కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళు ఎనిమల్ సాక్రిఫైసెస్, ఇప్పుడు మనం ఎలాగైతే బలులు ఇస్తున్నామో, ఏవైతే పొట్టేలు కావచ్చు, ఎనిమల్స్ ఏవైతే బలులు ఇస్తున్నామో వీళ్ళు ఎనిమల్ సాక్రిఫైసెస్ ఇచ్చేవాళ్ళు, ఎనిమల్ సాక్రిఫైసెస్. అలాగే వీళ్ళు హోమగుండాలండి, ఫైర్ ఆల్టర్స్ కట్టేవాళ్ళు. ఫైర్ ఆల్టర్స్ కడుతున్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళకి జామెట్రీ అనే కాన్సెప్ట్ తెలుసు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. జామెట్రీ అనే కాన్సెప్ట్ తెలుసు అని చెప్పి అందువల్ల వీళ్ళని ఇదంతా మనం లివింగ్ సివిలైజేషన్ చెప్తున్నాం. ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఎలా అయితే తాయెత్తులు కట్టుకుంటున్నామో వాళ్ళు కూడా అప్పుడు చీడపీడల్ని, ఇలాంటి వాటిని, దయ్యాల్ని, ఈవిల్స్ అన్నిటిని నమ్మేవాళ్ళు. వాళ్ళు కూడా ఆమ్లెట్స్ అంటే తాయెత్తులు కట్టుకునేవాళ్ళండి. ఇలా ఇవన్నీ ఉండడం వల్ల ఈరోజు మనం ఏవైతే చేస్తున్నామో ఇవన్నీ అప్పట్లోనే వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం అంటే లివింగ్ సివిలైజేషన్ అంటున్నాం. లివింగ్ సివిలైజేషన్ అంటున్నాం అండి. తర్వాత ఇప్పుడు మనం ఏం చూడాలంటే వీళ్ళ సిటీస్, ఏవే సిటీలు బయటపడ్డాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు, దాంట్లో ఏం దొరికాయి మనకి అనేది చూడాలి. దాంట్లో ఏమి దొరికాయి అనే విషయాల గురించి చూడాలి. దాన్ని ఫస్ట్ ఇప్పుడు చూద్దామండి. మనం దాన్ని చూద్దాం. అదేంటంటే మొట్టమొదటిగా బయటపడ్డ సిటీ వచ్చేసి హరప్పా అండి. హరప్పా ఇది ఏ సంవత్సరంలో బయటపడిందంటే 1921లో బయటపడింది. దీన్ని ఎక్స్కవేట్ చేసిన వ్యక్తి పేరు ఏం పేరంటే దయారాం సహాని. ఇది ఏ నది తీరాన ఉందంటే రావి నది తీరాన ఉందని ఇందాక కూడా చెప్పాం. అదే నది తీరాన, రావి నది తీరాన ఉంది. ఇక్కడ మనకి ఏమేమి దొరికాయి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ మనకు ఏమి దొరికాయి అనే దాని గురించి చూసుకోవాలి. ఏం దొరికాయంటే 6 వరుసల్లో గ్రాండ్గా దొరికాయి. అంటే మనం ఇప్పుడు వడ్లని ఎలాగైతే స్టోర్ చేస్తున్నామో అలాగే వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు పండించినవి స్టోర్ చేయడం కోసం గ్రానరీస్ కట్టారు. గ్రానరీస్ అవి కూడా ఎలా ఉన్నాయంటే 6 రోస్లో ఉన్నాయండి. వీళ్ళు ఇక్కడ దొరికినవి ఎలా ఉన్నాయంటే 6 రోస్, 6 వరుసల్లో ఉండడం జరిగింది. దీంతో పాటు ఏమైందంటే మనకి ఒక వుడ్తో చేసిన శవపేటిక దొరికింది. ఈ వుడ్తో చేసిన శవపేటిక కూడా మనకి హరప్పాలో దొరికిందండి. దాంతోపాటు ఒక సమాధిని తవ్వితే, ఒక గ్రేవ్ నుంచి తవ్వితే, ఒక సమాధిని తవ్వితే అక్కడ మనకి ఏమన్నాయంటే దాని లోపల ఏదైతే శవం ఉందో శవంతో పాటుగా 12 బ్రాంజ్ మిర్రర్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మనకి జెమ్స్, బంగారం ఇలాంటివన్నీ పెట్టడం జరిగింది. దాంట్లో కుండలో పెట్టి ఎక్కడ దొరుకుతుందండి. దానివల్ల దీన్ని ఏమంటున్నామంటే మనం వీళ్ళు అప్పట్లో ఏమని నమ్మేవాళ్ళంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుంది, వాళ్ళకి ఈ వస్తువులన్నీ కావాలి అనే ఒక వాళ్ళ నమ్మకంతో వీళ్ళు ఇవన్నీ పెట్టి పూడ్చడం జరిగిందండి. వాళ్ళందరినీ ఇలా చేయడం జరిగింది. అందువల్ల ఇది ఒక కల్చర్. ఓకేనా. ఇంకా ఏం దొరికిందంటే హెచ్ షేప్లో ఒక శ్మశాన వాటి దొరికింది. హెచ్ షేప్డ్ సిమిట్రీ అనేది కూడా మనకు హరప్పలో దొరికింది. అంటే హెచ్ అంటే ఇటు సైడ్ అంతా వరుసగా పెడతారు. ఇలా ఏదైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సమాధులు కడతారు. ఇక్కడ కూడా ఇలాగే కడతారు. మధ్యలో ఇలా దారి ఉంటుంది. దీంట్లో ఇలాగా ఉండేదాన్ని ఏదైతే ఉందో ఇది హెచ్ షేప్డ్ సిమిట్రీ అంటారు. దీన్ని ఏమంటారంటే హెచ్ షేప్డ్ సిమిట్రీ అంటారు. ఇది కూడా మనకి ఎక్కడ దొరికిందంటే హరప్పాలో దొరికిందండి. హరప్పాలో దొరకడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ. ఆ సిటీ పేరు ఏంటంటే మొహంజదారో. సిటీ పేరు మొహంజదారో. ఈ మొహంజదారో అనేది కూడా ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఉంది. ఇది కూడా పాకిస్తాన్లో ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోండి, పక్కన పాక్లో ఉంది. ఇది కూడా పాకిస్తాన్లోనే ఉంది. దీన్ని ఎక్స్కవేట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఆర్డి బెనర్జీ. ఇతను 1922లో దీన్ని ఎక్స్కవేట్ చేయడం జరిగింది. ఇది ఏ నది ఒడ్డున ఉంది అంటే సింధ్ నది అండి. సింధ్ ప్రాంతంలో ఉంటుంది. ఇది పాకిస్తాన్లో కరాచీ దగ్గర ఉంటుందండి. ఇది దీని గురించి ఇక్కడ ఏం దొరికాయి అనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఏం దొరికాయనేది చూద్దాం. ఏం దొరికాయంటే ఇక్కడ కూడా మనకు గ్రానరీస్ అనేది దొరికాయి. ఫస్ట్ గ్రానరీస్ ఏవైతే ఒడ్లు దాపెడతామో అది గ్రానరీస్ అనేది దొరికాయండి. ఇక్కడ కూడా అన్నిటికన్నా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక గ్రేట్ బాత్, ఇది స్నానం చేస్తానికి స్నాన వాటిక అంటారు. గ్రేట్ బాత్ అంటే స్విమ్మింగ్ పూల్ లాంటిదండి. ఇది చాలా పెద్దది. ఇది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి. గ్రేట్ బాత్ ఎక్కడ దొరికింది అని చాలాసార్లు క్వశ్చన్ అడుగున్నానండి. ఇది దీంతోపాటు మనకు ఇక్కడ ఇంకేం దొరికిందంటే ఈ బ్రాంజ్ డాన్సింగ్ గోల్ ఒక విగ్రహం అండి. ఇది బ్రాంజ్తో చేసింది. లాస్ట్ వ్యాక్స్
కాస్టింగ్ టెక్నాలజీ అంటారు, దాంతో చేయడం జరిగిందండి ఇది. దీంతోపాటు ఒక గడ్డంతో కూడిన స్ట్రీటైట్ అనే మెటల్తో ఉండేటువంటి గడ్డంతో కూడిన ప్రీస్ట్ బొమ్మ దొరికిందండి. పూజారి బొమ్మ దొరకడం జరిగింది ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మొహంజదారో అనే ఒక సినిమా ఉందండి. మొహంజదారో అనే సినిమా. ఈ సినిమాలో హీరో వచ్చేసరికి హృతిక్ రోషన్ ఉంటాడు, హీరోయిన్ వచ్చేసరికి పూజా హెగ్డే ఉంటుంది. మనకి ఇక్కడ ఏం దొరికిందంటే పూజారి బొమ్మ దొరికిందండి. పూజారి బొమ్మ, పూజారి కాబట్టి పూజ అని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు బ్రాంజ్ కాబట్టి బ్రాంజ్ కలర్లో కొంచెం పూజా హెగ్డే ఉంటుంది కాబట్టి ఆవిడ డ్యాన్స్ చేస్తుంది కాబట్టి ఈ బ్రాంజ్ డాన్సింగ్ గోల్డ్ ఇమేజ్ అని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు ఈ పూజ అని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు హీరోయిన్ ఉంటారు కాబట్టి స్విమ్మింగ్ పూల్ సీన్స్ అనుకోండి, గ్రేట్ బాత్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గ్రేట్ బాత్. ఈ మూడు ఎక్కడ దొరికాయినా కానీ మనకు మొహంజదారో పేరు గుర్తు రావాలి. దాంతోపాటు ఈ ప్రాంతం ఎక్కడ ఉంది, ప్రస్తుతం ఏ నది ఒడ్డున ఉంది, ఎవరు దీన్ని ఎక్స్పెక్ట్ చేశారు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, వీళ్ళు రైల్వేస్ వేసేటప్పుడు ఫస్ట్లో ఏం జరిగిందంటే, రైల్వేస్ వేసేటప్పుడు ఈ మొహంజదారో ప్రాంతం కూడా ట్రైన్స్ చేయడానికి వెళ్ళారండి. ఈ పనిచేసే వాళ్ళకి అక్కడ పెద్ద ఇసుక గుట్టలు కనిపించాయండి. పెద్ద ఇసుక గుట్టలు కనిపించాయి. ఇసుక గుట్టలు కనిపిస్తే అక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో, గొర్రెలు కాసుకున్న వాళ్ళు, ఎవరైనా పనులు చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏంటి ఇవంతా పెద్దగా ఉన్నాయి మట్టి గుట్టలు ఏంటి అని అడిగారు. వీళ్ళు ఈ సింధీ భాషలో ఏమన్నా అంటే వాటిని మొహంజదారోలు అన్నారు. ఇవి మొహంజదారోలు అన్నారు. మొహంజదారోలు అంటే అర్థం ఏంటంటే మౌండ్ ఆఫ్ డెడ్ అంటారండి ఇంగ్లీష్లో. మౌండ్ ఆఫ్ డెడ్ అంటే సమాధుల గుట్టలండి. సమాధుల గుట్టలు. మౌండ్ ఆఫ్ డెడ్ అంటే ఇవన్నీ ఏంటంటే అన్ని బాడీస్ అన్నింటినీ కలిపి మట్టిలో ఇట్లా పూడ్చడం వల్ల అన్ని ఇలా గుట్టలు కనిపించాయి. వాటిని వాళ్ళు ఏమన్నా వీటిని మనమైతే ఇప్పుడు తెలుగులో ఇక్కడ మనం ఏమంటున్నాం, సమాధులు అంటున్నాం, లేకపోతే కొన్ని దగ్గర గోరీలు అంటారు. వాళ్ళు ఏమని చెప్పారంటే వాటిని మొహంజదారోలు, ఈ ఎత్తుగైన గుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ గుట్టల్ని మొహంజదారోలని సింధీ భాషలో చెప్పారండి. సింధీ భాషలో మొహంజదారో అని చెప్పిన, అందుకే ఈ ప్రాంతం పేరు మొహంజదారో అని పెట్టడం జరిగింది. మొహంజదారో అనే ప్రాంతం పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ సిటీకి వచ్చేసరికి మనం చాన్ హుదారో అండి. నెక్స్ట్ సిటీ పేరు చాన్ హుదారో. ఇది కూడా పాకిస్తాన్లో ఉందండి, సింధ్ దగ్గరే ఉంటుంది. ఇది 1931లో ఎంజీ మజుందార్ అనే వ్యక్తి దీన్ని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. దీని గురించి మనం ఇప్పుడు కొన్ని పాయింట్స్ తెలుసుకోండి. సిటీ గురించి, ఇక్కడ దొరికిన వాటి గురించి కొన్ని పాయింట్స్. ఇక్కడ మనకి ఏం దొరికిందంటే లిప్స్టిక్స్ దొరికాయి. తర్వాత పిల్లి యొక్క ఆనవాళ్ళు దొరికాయండి. ఎవిడెన్స్ ఆఫ్ క్యాట్ దొరికింది. పిల్లి యొక్క ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయంటే చాన్ హుదారోలు అని చెప్పాలి. తర్వాత వచ్చేసరికి మనకు ఇంకా ఇక్కడ ఏం దొరికిందంటే ఇంక్ పాట్ దొరికిందంటే ఇక్కడ ఆర్టిస్టులు అంటే ఆర్టిస్టులు బతికే వాళ్ళు అని సింబల్ అండి. ఈ సిటీని ఏమని పిలుస్తారంటే సిటీ ఆఫ్ ఆర్టిస్ట్ అంటారండి. సిటీని ఏమని పిలుస్తారు, దీనికి సిటీ ఆఫ్ ఆర్టిస్ట్ అంటారండి. ఈ పాయింట్స్ వరకు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది వాటికి. తర్వాత ఇంకో విషయం మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ హరప్పన్ సిటీస్ అన్ని ప్రతి సిటీని ఎలా డివైడ్ చేశారంటే లోయర్ టౌన్, అప్పర్ టౌన్గా డివైడ్ చేశారు. లోయర్ టౌన్ ఉంటుంది. దీని చుట్టూ అప్పర్ టౌన్ ఉంటుందండి. అప్పర్ టౌన్లో డబ్బులు ఉండేవాళ్ళు, లోయర్ టౌన్లో డబ్బులు లేని వాళ్ళు, పూర్ వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరిని ఇక్కడ డివైడ్ చేస్తూ వెస్ట్ సైడ్లో మనకి ఏముంటుందంటే ఒక గోడ ఉండదండి. వెస్ట్ సైడ్లో ఒక గోడ ఉండేది. ఈ గోడని ఏమంటారంటే సిటాడెల్ అంటారండి. ఏమంటారంటే సిటాడెల్ అంటే ఈ గోడ అండి. ప్రతి సిటీలో ఈ సిటాడెల్ ఉంది, కానీ ఒకే ఒక నగరంలో ఈ సిటాడెల్ లేదు. అందువల్ల చాలాసార్లు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే వాళ్ళు సిటాడెల్ ఉన్న నగరాల గురించి వదిలేసి ఈ సిటీలో ఏ సిటీకి సిటాడెల్ లేదు అనే క్వశ్చన్ ఎక్కువసార్లు రిపీట్ చేస్తూ ఉంటాడు. దీన్ని సిటీ వితౌట్ సిటాడెల్ వితౌట్ సిటాడెల్ అనే క్వశ్చన్ వస్తే మనం ఏం పెట్టాలంటే సిటాడెల్ లేని నగరం ఏదంటే చాన్ హుదారో అని ఆన్సర్ చేయాలండి. ప్రతి సిటీ కూడా మనకి 2 లేయర్గా డివైడ్ అవుతుంది. ఒకే ఒక సిటీ మాత్రం 3 లేయర్గా డివైడ్ అవుతుంది. అదేంటంటే గుజరాత్లో ఉండే ధోలావీరా అనే ప్రాంతం అండి. ధోలావీరా అనే ప్రాంతం గుజరాత్లో ఉంటుంది. అది మాత్రం 3 లేయర్గా ఉంటుంది. మిగతావన్నీ కూడా 2 లేయర్గా డివైడ్ ఉంటాయండి. సిటీస్ 2 లేయర్గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం హరప్పా చూసాం, మొహంజదారో చూసాం, తర్వాత వచ్చేసరికి చాన్ హుదారో చూసాం. నెక్స్ట్ సిటీ చూద్దామండి. నెక్స్ట్
నెక్స్ట్ సిటీకి వచ్చేసరికి మనకి లోథల్. లోథల్ ఈ లోథల్ అనే నగరం ఇదేంటంటే మనం ఏం చెప్పాము ఇందాక సింధు భాషలో అవి ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మొహంజదారో అన్నాడు. మౌంట్ ఆఫ్ డెడ్ అంటే ఏంటి, శవాల గుట్టలు అని అర్థం. శవాల గుట్టలు మొహంజదారో అని చెప్పారు. అలాంటిదే మనకు గుజరాత్కి వెళ్ళి గుజరాత్లో కూడా ఇలాంటి గుట్టలు కనిపిస్తాయి. అక్కడ ఏంటి అంటే వాళ్ళు గుజరాతీ భాషలో ఏం చెప్పారంటే వాటిని అవి లోతల్లో అవి అని చెప్పారు. ఇవి కూడా శవాల గుట్టలు అండి. ఇది కూడా మన ఎగ్జామ్లో మౌంట్ ఆఫ్ డెడ్ అని ఇచ్చి వీటిలో ఏవే మౌంట్ ఆఫ్ డెడ్ అంటే ఈ రెండు కూడా చెప్పాలి. ఈ భాష పరంగా పేర్లు వేరున్నాయి అంతే. మౌంట్ ఆఫ్ డెడ్ అని చెప్పాలి. ఇదైనా మౌంట్ ఆఫ్ డెడ్డే, ఇదైనా మౌంట్ ఆఫ్ డెడ్డే. కాకపోతే లాంగ్వేజ్ పరంగా ఇది సింధు, ఇది గుజరాత్ కాబట్టి లాంగ్వేజ్ మారింది. ఈ లోతల్ అనేది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లో ఉంటుందండి. లోతల్ అనే ప్రాంతం గుజరాత్లో ఉంటుందండి. గుజరాత్లో ఉంటుంది. మనం ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఇప్పుడు వాటిలో ఎక్కడేమి దొరికాయి, ఇంకేమైనా ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ అంటే పోర్ట్ లాంటిది దొరికిందండి. ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ దొరికింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మనకు ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే వేరే దేశాలతో వీళ్ళు అప్పట్లో వాణిజ్యం చేశారు అని చెప్పొచ్చు. సరే, ఇది ఉన్నంత మాత్రం వాణిజ్యం చేశారని చెప్పొచ్చు అంటే మనకి ఇంకేం ఆధారాలు దొరికాయంటే మన ఇక్కడ ఉండే సీల్ అంటే సీల్ వేస్తారు కదండి. ఆ సీల్స్ అనేవి మనకు మెసపటోమియాలో దొరికాయి. వాళ్ళ సీల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ దొరికాయి. ఎవరివి? మెసపటోమియా సీల్స్ మనకు ఇక్కడ దొరికాయి. అందువల్ల మనం ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళ మధ్య ట్రేడ్ అనేది జరిగింది అని చెప్పొచ్చు. ఓకేనా? తర్వాత ఇంకా చూద్దాం. ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ చూసాం. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ఫైర్ ఆల్టర్స్ కూడా దొరికాయండి. ఫైర్ ఆల్టర్స్ అంటే హోమగుండాలు అండి. ఫైర్ ఆల్టర్స్ అంటే ఏంటి? హోమగుండాలు కూడా దొరకడం జరిగింది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏమైందంటే మనకి ఒకటే గుంతలో ఏమైందంటే ట్విన్ బరియల్ రెండు బాడీస్ దొరికాయండి. 2 బాడీస్ యొక్క అనువాలు దొరికాయి. దీన్ని మన హిస్టారియన్స్ ఏమని అనుకుంటున్నారంటే ఒకవేళ అక్కడ ఎక్స్పెక్టెడ్ టు బి సతీ ఉండి ఉండొచ్చు. సతీ ఉండి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సతీ ఉండి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు. ఓకేనా? సతీ ఉండి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోతాల్లో ఇంకో దొరికిన ఆనవాళ్ళు ఏంటంటే వీళ్ళు రైస్ అనేది చాలా తక్కువ పండించేవాళ్ళండి. వీళ్ళ మెయిన్ క్రాప్స్ వచ్చేసరికి వీట్ అండ్ బార్లే. రైస్ తక్కువ పండించేవాళ్ళు. కానీ ఈ లోతల్లో మనకి ఏం దొరికిందంటే రైస్ గ్రెయిన్ దొరికిందండి. రైస్ గ్రెయిన్ వాస్ ఫౌండ్ ఇన్ లోతల్. ఓకే. తర్వాత వచ్చేసరికి మనకి నెక్స్ట్ సిటీ అండి. నెక్స్ట్ సిటీ చూద్దాం. నెక్స్ట్ సిటీకి వచ్చేసరికి నెక్స్ట్ సిటీ పేరు కాళీబంగన్ అంటే మీనింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్, నల్ల గాజులు అని అర్థం అండి. ఈ పదానికి అర్థం అంటే నల్ల గాజులు, బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం అండి. నల్ల గాజులు అని అర్థం. తర్వాత దీన్ని ఎవరు మనం ఇందాక లోతాల్లో అంతా చూసాం కానీ ఒకటి మిస్ చేసాము. అదేంటంటే లోతాల్లో ఎవరు ఫౌండ్ చేశారు, ఎప్పుడు ఫౌండ్ చేశారు? మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఫౌండ్ చేసిన సిటీ అండి ఈ సైట్. ఇది 1955లో ఎస్ఆర్ రావు అనే వ్యక్తి దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఇది గుజరాత్లో ఉంది. ఇది ఏ నది ఒడ్డున ఉందంటే బగావో నది ఒడ్డున ఉంది. ఇది పాయింట్ చూసుకోండి. తర్వాత కాళీబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం అండి. దీన్ని ఎక్స్ప్లోర్ చేసిన వ్యక్తి పేరు ఏకే ఘోష్. ఇది రాజస్థాన్లో ఉందండి. ఈ ప్రాంతం ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో గగర్ నది ఒడ్డున ఉందండి కాళీబంగన్ అనేది. మనకు ఇక్కడ ఏం దొరికింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమేమి ఆనవాళ్ళు కానీ ఏమైనా దొరికాయని చూద్దాం. ఇక్కడ మనకు 7 ఫైర్ ఆల్టర్స్ దొరికాయండి. 7 ఫైర్ ఆల్టర్స్ దొరికాయి. ఈ హోమగుండం ఏదైతే ఈ ఫైర్ ఆల్టర్స్ ఉన్నాయో వీటి చుట్టూ ఈ హోమగుండాల చుట్టూ మనకు ఏం దొరికాయంటే ఎనిమల్స్ యొక్క బోన్స్ దొరికాయండి. ఎనిమల్స్ యొక్క బోన్స్ దొరికాయి. దీన్ని బట్టి ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఇక్కడ హోమగుండాల దగ్గర ఎనిమల్ సాక్రిఫైస్ అనేది
చేశారు అని మనకు తెలుస్తుంది. ఎనిమల్ సాక్రిఫైస్ అనేది చేశారు అని తెలుస్తుంది. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే నాగలండి, ప్లవ్తో దున్నినట్టుగా ప్లవ్ మార్క్స్ ఉండే ఒక ఫీల్డ్ దొరికిందండి. ఒక పొలం అనేది ప్లవ్ మార్క్స్ ఉన్నట్టుగా ఎక్కడ దొరికిందంటే మనకు కాళీబంగంలో దొరికిందండి. కాళీబంగంలో దొరకడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ధోలవీర. ఈ ధోలవీర అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే ఇది కూడా గుజరాత్లోనే ఉందండి. గుజరాత్లోనే ఉంది. ప్రతి సిటీ 2 లేయర్లుగా డివైడ్ అయితే ఈ సిటీ మాత్రం 3 లేయర్లుగా డివైడ్ అయిందండి. ఈ సిటీ 3 లేయర్లుగా డివైడ్ అవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకేం దొరికిందంటే ఒక రిజర్వాయర్ దొరికిందండి. ఒక రిజర్వాయర్ అంటే ఇక్కడ ఉండే పీపుల్కి వాటర్ మేనేజ్మెంట్ అనేది తెలుసు. అని మనకి తెలుస్తుంది దీని ద్వారా. ఓకేనా. దాంతోపాటు ఒక యాంఫీ థియేటర్ అంటే స్టేడియం అండి. యాంఫీ థియేటర్ అంటే ఒక స్టేడియం లాంటిది ఇక్కడ దొరికింది. స్టేడియం అంటే ఈ పీపుల్ ఫన్ లవింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ లవింగ్ పీపుల్ అని అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ లవింగ్ పీపుల్ అని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళ ద్వారా. ఓకేనా. ఇక్కడ మనకి ధోలవీరలో 3 లేయర్డ్, ప్రతి సిటీ 2 లేయర్ ఉంటే ఇది మాత్రం 3 లేయర్ ఉంది. ఇంపార్టెంట్ అందువల్ల. దాంతోపాటు ఈ ధోలవీర అనే దాన్ని యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించారు. యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ ఒక ఆర్కిటెక్చర్ కానీ లేదంటే వీళ్ళ ఒక టౌన్ ప్లానింగ్ గురించి చూడాలండి మనం. ఇవి ఇంపార్టెంట్ సైట్స్. మధ్యలో ఇంకొన్ని 1-2 పాయింట్స్తో కొన్ని సైట్స్ వస్తాయండి. అవి అక్కడ చూద్దాము. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం వీళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ లేదంటే వీళ్ళ యొక్క టౌన్ ప్లానింగ్ ఎవరు అండి? టౌన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ. టౌన్ ప్లానింగ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో టౌన్ ప్లానింగ్ ఎలా చేశారు అంటే ఇప్పుడు ముందు ఆల్రెడీ ఒక దగ్గర చూసామండి. ఏం చూసాం? ప్రతి సిటీ అనేది 2 లేయర్డ్గా డివైడ్ అయిందండి. ఫస్ట్ థింగ్ ఏంటి? 2 లేయర్గా డివైడ్ చేశారు. 2 లేయర్డ్ సిటీగా డివైడ్ అయింది. దాన్ని ఏం చేశారంటే సిటాడెల్తో గోడతో విడదీయడం జరిగింది. సిటీ వితౌట్ సిటాడెల్ అంటే ఏం చెప్పామండి? చాన్హుదారో అని చెప్పాము. తర్వాత వచ్చేసరికి వీళ్ళు సిటీస్లో ఇళ్ళన్నీ బంట్ బ్రిక్స్ వాడి కట్టారండి. బంట్ బ్రిక్స్ వాడి క్లేతో చేసిన వాటిని ఏం చేశారంటే కాల్చిన ఇటుకలు వాడారు. అది కూడా రేషియో ఒక్కోసారి క్వశ్చన్ అడుగుతానండి. రేషియో వచ్చేసరికి 4:2:1 రేషియోలో ఉండేవండి. ఆ ఇటుకలు 4:2:1 రేషియోలో ఉండడం జరిగింది. దీంతోపాటు మనకు ప్రతి సిటీ అనేది ఏం చేశారంటే గ్రిడ్ ప్యాటర్న్ ఆర్ చెస్ బోర్డ్ ప్యాటర్న్లో చేయడం జరిగింది. ఇదేంటంటే మనం ఇప్పుడు కూడా చూస్తుంటామండి. మనకి ఏంటంటే 4 దిక్కులు వచ్చి ఒకే దగ్గర కలుస్తాయి. దీన్ని గ్రిడ్ ప్యాటర్న్, ఆ చెస్ బోర్డ్ ప్యాటర్న్ అంటారు. మనం అయితే ఇటు సైడ్ మనం ఏమంటామంటే జంక్షన్ అంటాం, 4 పోయే కలిసేదాన్ని. అదే మనం తెలంగాణ వైపు హైదరాబాద్ సైడ్ అయితే దీన్ని మన ఇంగ్లీష్లో అయితే క్రాస్ రోడ్స్ అంటారు వాళ్ళు. లేదంటే 4 దిక్కులు కలుస్తాయి కాబట్టి 4ని కలిపి చౌరస్తా అని ఉంటారండి వాళ్ళు. చౌరస్తా అంటుంటారు. ఇలా అప్పట్లో వాళ్ళు ఇలా ప్లాన్ చేసి వాళ్ళు కట్టేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఎటువంటి ప్లానింగ్ లేకుండా సిటీస్ అని బిల్డ్ చేసామని. మన దగ్గర ఓన్లీ ఒకే ఒక సిటీ ఇలా ప్లాన్ చేసి గ్రిడ్ ప్యాటర్న్లో కట్టామండి. ఆ సిటీ ఏంటంటే చండీగఢ్ అండి. చండీగఢ్ అనే సిటీని మాత్రం ఇలా ప్లాన్ చేసి కట్టడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందంటే హర్యానా, పంజాబ్కి క్యాపిటల్ అండి. ఇది హర్యానా, పంజాబ్. దాంతోపాటు హైదరాబాద్లో ఉంటే కేపీహెచ్బి కాలనీ కూడా ఇలా గ్రిడ్ ప్యాటర్న్లోనే కట్టడం జరిగింది. కేపీహెచ్బి కాలనీ కూడా గ్రిడ్ ప్యాటర్న్లోనే కట్టడం జరిగిందండి. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి నుంచి బయటికి సైడ్ డ్రైన్స్ ఉండేవండి. ఇంట్లో నుంచి వాష్రూమ్స్ నుంచి వాటర్ బయటకు వెళ్ళడానికి రోడ్డు పక్కన సైడ్ కాలువలు ఉండేవి. అందువల్ల వీళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ బాగా డెవలప్ అయింది. దీనికి ఒకే ఒక సిటీ ఎక్సెప్షన్ ఉంది. ఆ ఎక్సెప్షనల్ సిటీ మళ్ళీ చూద్దామండి మనం. డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉంది వీళ్ళకి. దీంతోపాటు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏదైతే మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్ వైపుగా ఇంటికి కిటికీలు అనేవి లేకుండా చూసుకున్నారండి. విండోస్ అనేవి మెయిన్ రోడ్ వైపు
మెయిన్ రోడ్ వైపు ఉండేవి కావు, మెయిన్ రోడ్ వైపు లేకుండా చూసుకున్నాయి. ఎందుకంటే మెయిన్ రోడ్ చూస్తే పొల్యూషన్ కావచ్చు, డస్ట్ కావచ్చు, వీటన్నిటి కూడా వీళ్ళు ప్లాన్ చేసి ఇలా కట్టుకోవడం జరిగింది. మెయిన్ రోడ్ వైపుకి విండోస్ కూడా లేకుండా జరగడం వీళ్ళు. ఇవన్నీ ఇలా టౌన్ ప్లానింగ్ అండి. ఇవన్నీ కూడా ఇలా టౌన్ ప్లానింగ్లో మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక సిటీ ఉందండి. ఆ సిటీలో ఏం లేవంటే గ్రిడ్ ప్యాటర్న్తో ఆ సిటీ కట్టలేదు. ఒకటి ఏంటంటే ఇక్కడ ఆ సిటీలో గ్రిడ్ ప్యాటర్న్ అనేది లేదు, గ్రిడ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వలేదు. ఒకటి. ఇంకోటి వచ్చేసరికి డ్రైనేజ్ సిస్టమ్ ఉందని చెప్పాం కదా, అక్కడ ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. ఆ సిటీ ఏంటి అని మనీ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడండి. ఎగ్జామ్లో ఆ సిటీ ఏంటి అని అడిగాడు. ఆ సిటీ వచ్చేసరికి బన్వాలి. ఆ సిటీ పేరు ఏంటంటే బన్వాలి. అది ఎక్కడ ఉందంటే ప్రస్తుతం మనకు హర్యానా ప్రాంతం ఉందండి. హర్యానా ప్రాంతంలో ఉండడం జరిగిందండి. ఇది ఎక్కడుంది? హర్యానా ప్రాంతంలో ఉండడం జరిగిందండి. హర్యానా ప్రాంతం. ఓకేనా? ఇప్పటివరకు మనం చూసినవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్సే, ఏది కూడా వదలడానికి ఛాన్స్ లేదు మనకి. అన్నీ చదవాల్సిందే. ఓకేనా? అన్నీ గుర్తుంచుకోవాల్సిందే ఈ పాయింట్స్ అన్నీ. నెక్స్ట్ ఏం చూద్దామంటే మనం వీళ్ళ యొక్క సోషల్ స్ట్రక్చర్ చూద్దామండి. సోషల్ స్ట్రక్చర్ అంటే ఆ రోజుల్లో క్యాస్ట్ ఉందా లేదా అనే ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూడాలి. క్యాస్ట్ సిస్టమ్ లేదా సోషల్ స్ట్రక్చర్. అప్పట్లో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర క్యాస్ట్ సిస్టమ్ లేదండి. క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు. కానీ వీళ్ళ దగ్గర ఏముందంటే క్లాస్ ఉందండి. క్లాస్ ఉంది, క్యాస్ట్ లేదండి. క్లాస్ అంటే అప్పర్ క్లాస్, రిచ్ అండ్ పూర్ అనే ఒక డిఫరెన్షియేషన్ ఉంది. రిచ్ అండ్ పూర్ అనే డిఫరెన్షియేషన్ ఉంది, కానీ క్యాస్ట్ సిస్టమ్ అనేది లేదు. ఓకేనా? ఇక్కడ మొబిలిటీ అనేది ఉంటుంది. క్లాస్లో ఏంటంటే మొబిలిటీ ఉంది. మనం ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నంత మాత్రాన మనం అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనం డబ్బు సంపాదించుకున్నాం అంటే మనం పేదవాళ్ళ నుంచి రిచ్ అవ్వచ్చు. మనం లోయర్ ఈ సిటాడల్ నుంచి లోయర్ సిటీ ఉంటే అక్కడి నుంచి అప్పర్ సిటీకి మూవ్ అవ్వచ్చు డబ్బులు ఉన్న వాళ్ళు. కానీ ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది లేటర్ వేదికి ఇప్పటికొసరికి బాగా రిజిడ్ అయిపోయింది. ఏంటంటే పుట్టిన వాళ్ళు ఎంత వేదాలు నేర్చుకున్నా, ఏమి నేర్చుకున్నా, శూద్రుడిగా పుట్టినవాడు బ్రాహ్మణుడు అవ్వలేడు. ఏమీ నేర్చుకోలేకపోయినప్పటికీ బ్రాహ్మణ అయిన వాడు మళ్ళీ శూద్రుడు అవ్వలేడు. ఎక్కడ పుడితే అక్కడే. ఇలా రిజిడ్ సిస్టమ్ కాదు. ఇది వచ్చేసి మొబిలిటీ అనేది ఉంటుంది. మొబిలిటీ అంటే మూవ్మెంట్ అండి. మూవ్ అవ్వచ్చు. మనం ఎక్కడి నుంచి రిచ్ అయితే పూర్ కావచ్చు, పూర్ అయితే రిచ్ కావచ్చు. ఇలా మూవ్మెంట్ అనేది ఉంటుంది. దీన్ని సోషల్ స్ట్రక్చర్ అంటారండి. దీంతో పాటు మనం ఏం చూడొచ్చు అంటే ఇక్కడ జాన్ మార్షల్ అనే ఒక వ్యక్తి అండి. ఈయన మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది తవ్వకాలు జరిగే టైంలో ఈయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా ఉన్నాడండి. ఈయన పేరు ఏం పేరంటే జాన్ మార్షల్. ఈ వ్యక్తి ఈయన ఎవరైతే ఉన్నాడో ఈయన పేరు జాన్ మార్షల్. ఈయన ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే దాన్ని ఎక్స్ప్లోర్ చేసే టైంలో ఈయన ఏమన్నాడంటే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషను ఎలాంటి సొసైటీ ఉండి ఉండొచ్చు అని ఈయనేమి అభిప్రాయపడ్డారంటే, ఇది మ్యాట్రిఆర్కియల్ సొసైటీ అయి ఉండొచ్చు అన్నాడు. మ్యాట్రిఆర్కియల్ సొసైటీ అంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అనే వాళ్ళు ఉమెన్ ఉంటారండి. మదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే ఆ ఇంట్లో ఉండే మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఉండొచ్చు అని. మదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది. ఎవరు అభిప్రాయపడ్డారని మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. మనం అప్పుడు జాన్ మార్షల్ అని చెప్పాలండి. జాన్ మార్షల్ అని చెప్పాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎందుకంటే ఇంతకుముందు క్వశ్చన్స్ వచ్చినాయి దీనిపైన, అందువల్ల గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకేం చూద్దామంటే మనం పొలిటికల్ సిస్టమ్ చూద్దామండి. దీనిపైన కొంతమంది కొన్ని అభిప్రాయాలు చెప్పారు, అవి కూడా చూద్దాం. పొలిటికల్ సిస్టమ్ అంటే ఎవరు పరిపాలించి ఉండవచ్చు, ఏ క్లాస్ వాళ్ళు పరిపాలించవచ్చు లేదా ఎవరు పరిపాలించవచ్చు అని ఒక డిబేట్ ఇది ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క సివిలైజేషన్లో ప్రతిదీ మనం చూడలేము, ఎందుకంటే అది ఆల్రెడీ భూగర్భంలో కలిసిపోయింది. దాన్ని మనం తవ్వకాలు చేసాం, దాని ప్రతిదీ కనిపించదు. కానీ హిస్టారియన్స్ అనే వాళ్ళు అక్కడ వాళ్ళకి దొరికిన ఆధారాల మీదుగా కొన్ని నిర్ణయాలు అనేవి, కొన్ని వాళ్ళ అభిప్రాయాలు, నిర్ణయాలు కూడా కావు, వాళ్ళ అభిప్రాయాలు అనేవి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది అయి ఉండవచ్చు, ఇలా జరిగి ఉండవచ్చు అని. కానీ పూర్తిగా మనకి తెలియదు, ఎందుకంటే వాళ్ళది మనకి
లిపి దొరికింది. కానీ ఆ లిపి ఏంటంటే ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ని మనం చదవలేకపోతున్నాం, మనం డీకోడ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అదంతా మొత్తం బొమ్మలు ఉన్నాయి, మొత్తం ఏమున్నాయంటే డయాగ్రామ్స్, బొమ్మలు ఉన్నాయి, డయాగ్రామాటిక్ లిపి ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మనం చదవలేకపోతాం. ఇప్పటికి కూడా దీన్ని చదవలేకపోతున్నాం. ఇప్పటికి కూడా ఎవరు కూడా దీన్ని డీకోడ్ చేయలేకపోయారండి. అలాంటప్పుడు వీళ్ళకి దొరికిన ఆధారాలను బట్టి, వస్తువులను బట్టి కొంతవరకు ఇది అయి ఉండవచ్చు అని చెప్పొచ్చు, కానీ పూర్తిగా ఇదే అవుతుంది అని ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఉంది. ఓకే, తర్వాత ఈ పొలిటికల్ సిస్టమ్ చూద్దామని మనం. పొలిటికల్ సిస్టమ్ ఈ పొలిటికల్ సిస్టమ్ ఏం చెప్తుందంటే మనకి డిడి కౌశాంబి. ఏం పేరండి? పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడిన వ్యక్తి డిడి కౌశాంబి. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి, ఎవరేం చెప్పారో మన ఎగ్జామ్ క్వశ్చన్ అడుగుతుంటాం, అందుకని డిడి కౌశాంబి. ఈ డిడి కౌశాంబి అనే వ్యక్తి ఏం చెప్పాడంటే ప్రీస్ట్ క్లాస్ ఎవరైతే పూజారులుగా ఉంటారో, ప్రీస్ట్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూల్ చేసి ఉండొచ్చు. ప్రీస్ట్ క్లాస్ ఇస్ ద రూలింగ్ క్లాస్ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే డిడి కౌశాంబి. ప్రీస్ట్ క్లాస్ ఇస్ ద రూలింగ్ క్లాస్ అని చెప్పిన వ్యక్తి ఎవరంటే డిడి కౌశాంబి. తర్వాత దీనిపైన ఎవరై ఉండొచ్చు అని ఈ అభిప్రాయం పైన ఆర్ఎస్ శర్మ అని మనకి హిస్టరీ బుక్స్ రాస్తుంటాడు. ఈయన మంచి హిస్టారియన్ అండి. ఈయన ఏం చేశాడంటే ఆర్ఎస్ శర్మ ఏం చేశాడంటే ఈయన అభిప్రాయాన్ని రిజెక్ట్ చేశాడు. ఈయన ఏం చెప్పాడో దీన్ని రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే ఒకవేళ ప్రీస్ట్ క్లాస్ అయితే వీళ్ళు ఏదో ఒక టెంపుల్స్ లాంటివో చిన్న ఏమైనా ట్రై చేసి ఉండవచ్చు, గుళ్ళు లాంటివి కట్టి ఉండడానికి. కాబట్టి ఇది టెంపుల్స్, రిలీజియస్ సింబల్స్ ఏం కనిపించట్లేదు ఇక్కడ, టెంపుల్స్ లాంటివి కానీ ఏమి కనిపించట్లేదు, ఆధారాలు ఏమి లేవు. కాబట్టి మేబీ ఈయన ప్రకారం ఇప్పుడు ఇది దీన్ని వద్దన్నాడు, ఇది కాదు అన్నప్పుడు ఇంకెవరు అన్నప్పుడు ఈయన ప్రకారం ఎవరంటే మెర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించి ఉండవచ్చు అని ఎవరు చెప్పారంటే మనకి ఆర్ఎస్ శర్మ అనే వ్యక్తి చెప్పడం. ఈ పేర్లు ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డిడి కౌశాంబి. ఈయన పేరు డిడి కౌశాంబి. ఓకేనా? తర్వాత మనం వీళ్ళ యొక్క ఎకానమీ చూడాలండి. ఎకానమీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏం పండించేవాళ్ళు, ఏం తినేవాళ్ళు, ఎలా వ్యాపారం చేసేవాళ్ళు, వీటన్నిటి గురించి కూడా మనం చూడాలి. వ్యాపారం ఎక్కడి నుంచి చేస్తున్నా అని చెప్పామండి. వీళ్ళు మెసొపొటేమియాతో బై ట్రేడ్ లోతాల నుంచి మాత్రమే చేసేవాళ్ళు. అక్కడ మాత్రమే మనకు పోర్టు దొరికింది. ఓకేనా? వీళ్ళ ఎకానమీ ఏంటంటే వీళ్ళు అగ్రేరియన్ ఎకానమీ అండి. ఏంటి? అగ్రికల్చర్ మీద ఆధారపడి బతికేవాళ్ళు అని చెప్తున్నారు. మెయిన్గా అగ్రికల్చర్ పైన ఆధారపడి బతికేవాళ్ళు అని చెప్తున్నారు. అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్బోన్ ఆఫ్ ఐవిసికి అగ్రికల్చర్ అనేది బ్యాక్బోన్గా ఉంది అని చెప్తున్నారు. వీళ్ళు ఇంపార్టెంట్ ఫుడ్ గ్రెయిన్స్ ఏం పండించారు? ఏం పండించేవాళ్ళు అంటే వీళ్ళు ఫుడ్ గ్రెయిన్స్కి వచ్చేసరికి వీట్ అండ్ బార్లీ అనేవి వీళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఫుడ్ గ్రెయిన్స్ అండి. వీట్ అండ్ బార్లీ అనేవి ఇంపార్టెంట్ ఫుడ్ గ్రెయిన్స్. దీంతో పాటుగా వీళ్ళు కమర్షియల్ క్రాప్స్ కూడా పండించేవాళ్ళండి. కమర్షియల్ క్రాప్స్. ఈ కమర్షియల్ క్రాప్స్ ఏంటంటే కాటన్ అండ్ మస్టర్డ్. వీటిని పండించడం జరిగింది. ఓకేనా? వీటిని పండించిన ఈ కాటన్ అనేది మనకి మెసొపొటేమియాలో దొరుకుతుంది. ఇక్కడ నుంచి పంపించిన కాటన్ మెసొపొటేమియాలో మనకి ఆనవాళ్ళు కూడా దొరుకుతాయి. దానివల్ల మన ఇంపార్టెంట్. దీంతో పాటు ఇందాక ఏం చెప్పండి, రైస్ అనేది చాలా తక్కువగా పండించేవాళ్ళు అని చెప్పాం కదా. ఆ రైస్ ఎక్కడ, వీళ్ళకి ఎవిడెన్స్ ఎక్కడ దొరికింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఎక్కడ దొరికిందండి? లోతాల్లో ఏం దొరికింది? రైస్ గురించి చెప్పండి. రైస్ అనేది ఎక్కడ దొరికిందంటే లోతాల్లో ఏం దొరికిందంటే మనకి రైస్ గ్రెయిన్ దొరికిందండి. ఒక రైస్ గ్రెయిన్ దొరికింది. దీంతో పాటే ఇదే గుజరాత్ ప్రాంతంలో ఉండే, లోతాల్లాగే గుజరాత్ ప్రాంతంలో ఉండే ఇంకో ప్రాంతం పేరు రంగపూర్. ఈ రంగపూర్లో మనకి ఏం దొరికిందంటే రైస్ హస్క్, అంటే వరి పొట్టు దొరికిందండి. రైస్ హస్క్ దొరికింది. వరి పొట్టు దొరకడం జరిగిందండి. దీంతోపాటు వీళ్ళు అగ్రికల్చర్ ఇవన్నీ చేశారని మనకి ఇంకా ప్రూఫ్స్ కావాలి కదా. కావాలి కాబట్టి ఆ ప్రూఫ్స్ ఇంకేమున్నాయి అనేది ఒకసారి చూసామంటే వీళ్ళు ప్లవ్ అంటే ఏంటి? నాగలి వాడినట్టు ప్లవ్ యూసేజ్ ఎవిడెన్సెస్ ఎక్కడైనా దొరికాయి అంటే అది కూడా చూసుకోవాలి. ఇందాక కూడా ఒక దగ్గర వచ్చింది ఈ పాయింట్. ఎక్కడ వచ్చింది? కలిబంగంలో ఏముందండి? ఒక పొలం దొరికింది. ఆ పొలం ఎంత ఉందంటే నాగలితో దున్నినట్టుగా దాని యొక్క ఆనవాళ్ళు పడున్నాయి.
దాన్ని ఏమంటే కలీబంగంలో ఫర్రోస్ పడినాయి. ఏ ఫీల్డ్ విచ్ హ్యాస్ ప్లవ్ మార్క్స్. ఏంటి? ఏ ఫీల్డ్ విచ్ హ్యాస్ ప్లవ్ మార్క్స్. ఓకేనా? ఇది దొరికింది. దాని తర్వాత మనకి బన్వాలి, హర్యానాలో ఉండే బన్వాలి అనే ప్రాంతంలో ఇంకోటి ఏం దొరికిందంటే మనకి టెరకోట రెప్లికా. అంటే టెరకోట అంటే బొమ్మ అండి. ఇది టెరకోట అంటే టెరకోట బొమ్మ, రెప్లికా ఆఫ్ ప్లవ్ లాంటి ఒక బొమ్మ దొరికింది అని చెప్తున్నాండి. అంటే నాగల్ లాంటిది ఒక టెరకోట బొమ్మ దొరికింది అంటున్నారు. ఎక్కడ దొరికిందని ఎగ్జామ్ అడుగుతారండి, అది మనకి ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారంటే బన్వాలి అంటారండి. ఎక్కడ ప్రాంతం? హర్యానాలో బన్వాలి. హర్యానాలో ఇందాక ఏం చూసామండి బన్వాలి గురించి మనం? నో డ్రైనేజ్ సిస్టమ్ అండ్ నో గ్రిడ్ ప్యాటర్న్ ఉండే సిటీని ఏం చూసామండి? ఇవి బన్వాలి అని చెప్పాం, హర్యానాకి సంబంధించిన బన్వాలి. తర్వాత ఇంకేం కావాలంటే మనకు వీళ్ళకి ఎవిడెన్స్ ఆఫ్ హార్స్ అండి. హార్స్ గురించి ఎక్కడైనా ఏమైనా దొరికిందని ఒకసారి చూడాలి. ఈ ప్రాంతం ఎవిడెన్స్ ఆఫ్ హార్స్. ఈ లోతాల్, గుజరాత్లో ఉండే ఈ లోతాల్ ప్రాంతంలో మనకేం దొరికిందంటే ఇక్కడ కూడా ఒక బొమ్మ దొరికిందండి, టెరకోట టాయ్ దొరికింది. ఆ టాయ్ని వీళ్ళు సరిగా గుర్తించలేకపోతున్నా, అది హార్స్ లాగే ఉంది కానీ ఇది హార్సా లేదంటే గాడిద లేదంటే కుక్క అనేది సరిగా అర్థం కావట్లేదు. సరిగా అర్థం కాకుండా ఉండే ఒక బొమ్మ దొరికింది అంటున్నారండి. ఎక్కడ దొరికింది అంటున్నారు? లోతాల్లో దొరికింది. దాంతోపాటు గుజరాత్లోనే ఇంకో ప్రాంతం ఉందండి, దాని పేరు ఏంటంటే సుర్కోటోడా. ఈ ప్రాంతాన్ని గుజరాత్లో ఉంది. ఇక్కడ ఏం దొరికిందంటే ఈ గుజరాత్లో ఉండే ప్రాంతం ఇక్కడ ఏం దొరికిందంటే మనకి హార్స్ యొక్క స్కెల్టన్ దొరికిందండి. హార్స్ skeleton was found. ఇప్పటి వరకు మనం వీళ్ళందరి గురించి పొలిటికల్గా, ఎకానమీగా ఇవన్నీ చూసాము. నెక్స్ట్ మనం ఏం చూడాలంటే వీళ్ళ కాలంలో ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా అనేది చూడాలండి. ఇండస్ట్రీస్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి చూడాలి. ఈ ఇండస్ట్రీస్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర పత్తి అంటేనండి కాటన్ పండించేవాళ్ళు కాబట్టి టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది కూడా వీళ్ళ దగ్గర ఉంది అని మనం తెలుసుకోవచ్చు. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉండొచ్చు అని అనుకోవచ్చు. తర్వాత వీళ్ళు ఇటుకలు, క్లేతో, బంకమట్టితో ఏం చేసేవాళ్ళండి? బ్రిక్స్ తయారు చేసేవాళ్ళు. అండ్ వాటిని ఏం చేసేవాళ్ళు? కాల్చి వాడేవాళ్ళు. ఈ బ్రిక్స్ చేసేవాళ్ళు కాబట్టి బ్రిక్ ఇండస్ట్రీ కూడా ఉంది అనుకోవచ్చు. తర్వాత వీళ్ళకన్నా ముందున్న అడవి జాతిలో బతికే వాళ్ళకి, మనుషులకి ఫస్ట్ తెలిసిన మెటల్ ఏంటంటే కాపర్. తర్వాత వీళ్ళ కాలంలో వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ కాపర్ని, టిన్ని కలిపి ఏం తయారు చేశారంటే బ్రాంజ్ తయారు చేశారండి. బ్రాంజ్ అనేది తయారు చేశారు. ఆ బ్రాంజ్ తయారు చేశారు కాబట్టి వీళ్ళకి మెటలర్జీ అంటే మెటల్స్ని ఎలా వాడాలి, దానికి మెటలర్జీ అంటే సైన్స్ అండి. మెటల్స్ ఒక సైన్స్ తెలుసు అని అనుకోవచ్చు. దాన్ని కాపర్ అండ్ బ్రాంజ్ వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు కాబట్టి ఇలా చెప్పవచ్చు, వీళ్ళకి తెలుసు అని చెప్పవచ్చు. ఈ ఇండస్ట్రీ కూడా ఉండొచ్చు. తర్వాత షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఎక్కడ ఉండొచ్చు అంటే వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్కడి నుంచి చేస్తున్నారని చెప్పారండి? గుజరాత్లో లోతాల్ దగ్గర ఆర్టిఫిషియల్ డాక్ దొరికిందంటే అక్కడ నుంచి చేస్తున్నారు కాబట్టి ఓన్లీ అక్కడ మాత్రం మనకి ఏం దొరికిందంటే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ దొరికిందండి. తర్వాత వీళ్ళకి ఏం చెప్పానండి? ఉమెన్ అనే వాళ్ళు లిప్స్టిక్స్ పూసుకునే వాళ్ళు, జ్యువెల్స్ వాడేవాళ్ళు. జ్యువెల్స్ అంటే ఈరోజు గోల్డ్ ఇవి కాదండి, వాళ్ళ దగ్గర ఉండే ఏవైతే ఉన్నాయో అవి బీడ్స్ కావచ్చు, షెల్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా దొరికే వాటన్నిటిని చేసి జ్యువెల్స్ చేసేవాళ్ళండి. జ్యువెలరీ ఇండస్ట్రీ. ఈ జ్యువెలరీ ఇండస్ట్రీ అనేది 3 ప్రాంతాల్లో దొరికిందండి మనకి. జ్యువెలరీ ఇండస్ట్రీ అనేది 3 ప్రాంతాల్లో జరగడం జరిగింది. అవి ఏంటి అనేదంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వీటిని మనం మనకు టీవీ స్క్రీన్స్ ఉంటాయి కండి, ఎల్సీడీ అని గుర్తుపెట్టుకుని, ఎల్సీడీ స్క్రీన్స్ అని గుర్తుపెట్టుకుని, ఎల్ ఫర్ లోతల్, సి ఫర్ చాన్హుదారో, డి ఫర్ ధోలవీరా. ఇలా ఈ 3 ప్లేసెస్లో మనకి ఏం దొరికాయంటే జ్యువెల్ ఇండస్ట్రీస్ దొరికాయండి. మనం ఏం చూసాం? హరప్పాలో ఒక డెడ్ బాడీతో పాటు ఏం దొరికాయి మనకు? 12 బ్రాంజ్ మిర్రర్స్, జ్యువెల్స్ ఇవన్నీ దొరికాయని చెప్పాం కదా. అవన్నీ ఎక్కడ తయారయ్యాయంటే ఇలాంటి ఇండస్ట్రీస్, ఎక్కడ జ్యువెల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ తయారనేది. ఇక్కడ మనం ఏం చూసాం? ఇంకా కాటన్ అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీ, కాటన్ పండిస్తున్నారు. ఇంకోటి క్లే అనేది బ్రిక్స్ వాడుతున్నారు కాబట్టి క్లే ఇండస్ట్రీ, అలాగే కాపర్ బ్రాంజ్ వాడుతున్నాం మెటల్ ఇండస్ట్రీ, అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు? షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ లోతాల్లో ఉంది అని చెప్తాను అండి. లోతాల్లో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఉంది అని చెప్తాను. ఓకే. తర్వాత వీళ్ళ గురించి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం చూడాల్సింది ట్రేడ్ అండి. వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ 2 చేసేవాళ్ళు. అంటే లోపల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ట్రేడ్ జరిగేది, దాంతోపాటు
బయట వాళ్ళతో కూడా ట్రేడ్ జరిగేది. దాంట్లో వీళ్ళు ఏమి మాదక ద్రవ్యంగా ఏం వాడారు ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది. ట్రేడ్ గురించి చూడాలి. ట్రేడ్ ఆఫ్ ఐవిసి ఐవిసి వల్ల ట్రేడ్ చూడాలండి. తర్వాత ఏం చూడాలంటే వీళ్ళ మెయిన్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటంటే మెసపటోమియా అండి. మెసపటోమియా ఇంటర్నేషనల్ ట్రేడ్కి మెయిన్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి? మెసపటోమియా. ఈ మన ఇండస్ వ్యాలీ సీల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీల్స్ మనకు ఎక్కడ దొరికాయంటే ఈ మెసపటోమియాలో దొరకడం జరిగింది. ఈ సీల్స్ ఏంటంటే చిన్న చిన్న పీస్ ఆఫ్ స్ట్రీట్ ఐట్తో చేయడం జరిగింది. ఈ సీల్స్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. తర్వాత సీల్ పైన ఏమున్నాయంటే ఇప్పుడు మనకి పశుపతి మహాదేవ షీల్ దొరికిందండి. పశుపతి మహాదేవ షీల్. ఈ షీల్ పైన ఎలా ఉంటుందంటే ఇతను పద్మాసనం వేసుకున్నట్టు కూర్చో ఉంటాడండి. పద్మాసనం వేసుకు ఇతనికి 3 తలలు ఉంటాయి. ఇటు సైడ్ అవుతాడు, ఇటు సైడ్ ఉంటుంది. దీనిపైన ఇతనికి 2 కొమ్ములు ఉంటాయి. 2 కొమ్ములు ఉండడం జరుగుతుంది. ఇతను ఏం చేస్తాడంటే పద్మాసనం వేసుకున్నట్టు ఇలా కూర్చొని ఉండడం జరుగుతుంది. ఈ సీల్ పైన ఇమేజెస్ ఏమేమి ఉన్నాయంటండి. చుట్టుపక్కల ఇమేజెస్ ఏమేమి ఉన్నాయి అని అడుగుతాడు. ఆ సీల్స్ ఏంటంటే అవి ఏమేమి ఎనిమల్స్ ఉన్నాయి అంటే ఒకసారి చూడండి. ఆ ఎనిమల్స్ టైగర్ ఉంది, ఎలిఫెంట్ ఉంది. టైగర్ ఎలిఫెంట్ తర్వాత వచ్చేసరికి రైనోసరస్ ఉంది. తర్వాత వచ్చేసరికి బుల్ ఉందండి. బుల్ కాళ్ళ దగ్గర ఈ కాళ్ళ కింద వచ్చేసరికి ఇక్కడ 2 డీర్స్ ఉన్నాయి. 2 డియర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎనిమల్స్ ఈ సీల్లో ఉన్నాయండి. దీన్ని పశుపతి. ఇక ఈ సీల్స్ అనేవి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన ఈ సీల్స్ ఏ షేప్లో ఉండేవి అంటే చాలా సీల్స్ దొరికాయి. ఈవెన్ కొన్ని 3-4 వేల సీల్స్ వరకు దొరికాయండి. ఆ సీల్స్ ఏ షేప్లో ఉన్నాయంటే రెక్టాంగులర్ అండ్ స్క్వేర్ షేప్లో ఉన్నాయండి. రెక్టాంగులర్ అండ్ స్క్వేర్ షేప్లో ఉన్నాయండి. అలాగే మనం ట్రేడ్ వీళ్ళతో చేసాం కాబట్టి మన సీల్స్ అక్కడ దొరికాయి. అలాగే వీళ్ళ సీల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ సీల్స్ అనేవి మన ఇండియాలో దొరికాయండి. ఇవి సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయండి. వీళ్ళ సీల్స్ అనేవి సిలిండ్రికల్ షేప్లో ఉన్నాయి. మెసపటోమియా వాళ్ళ సీల్స్ సిలిండ్రికల్ షేప్లో ఉండడం జరిగింది. తర్వాత వీళ్ళ దగ్గర వీళ్ళు మన కాటన్ పంపిస్తున్నాం కానీ ఈ కాటన్ని వీళ్ళు ఏం పిలిచేవాళ్ళంటే సిండన్ అని పిలిచేవాళ్ళండి. సిండన్ అని దేని పిలిచేవాళ్ళు అనుకో ఎగ్జామ్ అడుగుతారండి క్వశ్చన్లో. సిండన్ అని దేని పిలిచారంటే కాటన్ పిలిచేవాళ్ళు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని రాశారంటే వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెలూహా నుంచి వచ్చింది అని చెప్పడం జరిగింది. ఓకేనా, మెలూహా. దీని అందరికీ ట్రేడ్ జరుగుతుంది. మరి మా దగ్గర ఏంటి డబ్బులా కాయిన్ లేకపోతే బంగారమా ఏంటి అంటే ఇస్తే వీళ్ళ యొక్క ఎక్స్చేంజ్ సిస్టమ్ ఏంటంటే బార్టర్ సిస్టమ్ అండి. వస్తు మార్పిడి వ్యవస్థ. దాన్ని ఎక్స్చేంజ్ సిస్టమ్ ఏమంటున్నాం? బార్టర్ సిస్టమ్. దీన్ని ఏమంటున్నాం? బార్టర్ సిస్టమ్ని వస్తు మార్పిడి వ్యవస్థ అంటున్నాం. వీళ్ళు వస్తు మార్పిడి వ్యవస్థ ద్వారా బిజినెస్ అనేది చేసేవాళ్ళండి. అంటే వీళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని అవతల అవసరం ఉన్న వాళ్ళకి మార్చి వాళ్ళకి కావాల్సింది తీసుకున్నారు. దీన్ని బార్టర్ సిస్టమ్ అంటామండి. ఓకే. తర్వాత వీళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ ఏమేమి ఉండొచ్చు అంటే మనకు మదర్ గాడెస్ ఇమేజ్ దొరికిందండి. మదర్ గాడెస్ రిలీజియస్ బిలీఫ్. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే రిలీజియస్ బిలీఫ్ దేవుడిని నమ్మే వాళ్ళ, చెట్లు నమ్మే వాళ్ళ, పుట్టలు నమ్మే వాళ్ళ దాని గురించి చూడాలి. రిలీజియస్ బిలీఫ్ని ఏమంటారంటే ఇక్కడ మనకు దొరికిందంటే మదర్ గాడెస్. తర్వాత పశుపతి మహాదేవ మనం చూసాం కదా. ఇప్పుడు పశుపతి మహాదేవ చుట్టూ ఏమున్నాయి? పశుపతి మహాదేవ చుట్టూ ఎనిమల్స్. ఇవన్నీ కూడా వీళ్ళు కొలిచేవాళ్ళు, దేవుడుగా చూసారు. తర్వాత ఈ పశుపతి మహాదేవ శీల ఎక్కడ దొరికింది అని ఎగ్జామ్ అడుగుతా అండి. మొహంజదారోలో దొరికిందండి. మన ప్రాంతం ఏది? మొహంజదారోలో దొరికింది. ఆయనకి 3 తలలు 2 కొమ్ములు ఉన్నాయి. దాని చుట్టూ ఎనిమల్స్ ఏమున్నాయండి? ఎలిఫెంట్, టైగరు, బఫెల్లో, రైనోసరస్ ఉన్నాయి. కాళ్ళ కింద ఏమున్నాయంటే 2 జింకలు డీర్లు ఉన్నాయండి. ఓకే. తర్వాత ఇంకోటి ఏం చెప్పొచ్చండి మనం, వీళ్ళు ఫీమేల్ అండ్ మేల్ జెనైటల్ ఆర్గాన్స్ అయిన యోని అండ్ లింగం అంటే శివలింగాలుగా ఇట్లా యోనిలుగా కొలిచేవాళ్ళు అని చెప్తున్నారండి. ఈ లింగాలు ఎక్కువగా మనకి ఎక్కడ దొరుకుతాయంటే మొహంజదారో ప్రాంతంలో దొరుకుతాయండి. మొహంజదారోలో ఎక్కువ దొరుకుతాయి ఇవి. ఈ మన పశుపతి మహాదేవ శీల్ కూడా మొహంజదారో దొరికింది. ఈ యోని వచ్చేసరికి హరప్పా ప్రాంతంలో ఎక్కువ దొరికాయండి. హరప్పా ప్రాంతంలో ఎక్కువగా దొరకడం జరిగింది. తర్వాత వీళ్ళు దీంతో పాటుగా బుల్లుని కొలిచేవాళ్ళు. తర్వాత పాములు ఏవైతే ఉన్నాయో పాములు కూడా కొలిచేవాళ్ళు. తర్వాత చెట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నింటినీ కొలిచేవాళ్ళు అని చెప్తున్నారు. స్నేక్స్, తర్వాత ట్రీస్, వీటన్నిటిని వర్షిప్ చేశారు అని చెప్తున్నారండి. వర్షిప్ చేయడం జరిగింది. తర్వాత దీంతోపాటు మనకేం జరుగుతుంది? ఇందాక
ఈ ఫైర్ ఆల్టర్స్ పక్కన మనకు ఏం జరిగింది, ఎనిమల్ స్లాటరింగ్ అనేది వీళ్ళకి ఉండేది. ఎనిమల్ స్లాటరింగ్ అనేది వీళ్ళకి, ఎనిమల్ సాక్రిఫైసింగ్ అండ్ స్లాటరింగ్ అనేది వీళ్ళకి ఒక పద్ధతిగా ఉండింది అని చెప్పుకోవచ్చు. తర్వాత వీళ్ళ దగ్గర చాలా అమ్యులెట్స్ దొరికాయండి. అమ్యులెట్స్ అంటే తాయెత్తులు అండి. తాయెత్తులు దొరకడం జరిగింది. దీన్ని బట్టి వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు దయ్యాలు, చీడపీడలు ఇవన్నీ కూడా నమ్మేవాళ్ళు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈవిల్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి, వాటి నుంచి కాపాడుకోవడానికి ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అని మనం నిర్ధారణకి రావచ్చు. ఇంత పెద్ద సివిలైజేషను ఇలా మట్టిలో కలిసిపోవడానికి కారణాలు ఏంటి అని చాలామంది హిస్టారియన్స్ ట్రై చేశారు. కానీ ఏది కూడా కరెక్ట్గా ఏది అనేది ఎవరికి తెలియదండి ఇప్పటివరకు ఆన్సరు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే వాటిని చదువుకొని తీరాలి. కాసెస్ ఆఫ్ ఎండ్ ఆఫ్ సివిలైజేషన్, కాసెస్ ఫర్ ద ఎండ్ ఆఫ్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు అంతరించిపోయిందంటే కారణాలు ఏమై ఉండవచ్చు అనేది ఇది ఒక ఊహాగానమైన విషయాలు తప్ప కంప్లీట్గా పూర్తిగా ఏది అని ఎవరికి తెలీదు. కాబట్టి మనం ఏది చెప్పారో అది గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి అంతే. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఒక సివిలైజేషన్ ఫామ్ అవుతుంది, దాన్ని వేదిక్ సివిలైజేషన్ అంటాం లేదా ఆర్యన్ సివిలైజేషన్ అంటాం. ఇలా ఈ ఆర్యులు అనే వాళ్ళు బయట దేశం నుంచి వచ్చి ఇక్కడుండే ఈ సివిలైజేషన్లో ఉండే వాళ్ళని చంపేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళ వల్ల ఈ ఆరియన్స్ ఇన్వేషన్ వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పోయింది అని చెప్తున్నారు. అలా చెప్పిన వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడుగుతాం మనల్ని. మార్టిమమ్ వీలర్ ఈయన ఏం చెప్తున్నా అంటే ఆరియన్ ఇన్వేషన్ థియరీ. ఈయన సరే ఈ థియరీ చెప్తున్నావు అంటే ఎలా చెప్తున్నావు అని అడిగితే ఈయన ఏం చెప్పాడంటే, ఈయన ఎవిడెన్స్ ఏం చెప్పాడంటే ఒక ఎవిడెన్స్ చెప్పాడు. ఆ ఎవిడెన్స్ ఏంటంటే 13 స్కెల్టన్స్ ఒకే దగ్గర దొరికాయంట. 13 స్కెల్టన్స్ ఒకే దగ్గర దొరికాయి. ఒకే దగ్గర దొరకడం దాంట్లో కూడా ఈ 13 స్కెల్టన్స్ ఉమెన్ ఉన్నారు, చిల్డ్రన్ కూడా ఉన్నారంట. పిల్లలు కూడా ఉన్నాయి, పిల్లల యొక్క అస్థిపంజరాలు కూడా ఉన్నాయి. అవి కూడా వాటిపైన కత్తి ఘాట్లు ఉన్నాయంటండి. కత్తి ఘాట్లు ఆ స్కెల్టన్స్కి అక్కడ కత్తి ఘాట్లు ఫైండ్ అవుట్ చేసాము అని చెప్తాను. దానివల్ల ఏమంటే ఆరియన్స్కి వీళ్ళకి మధ్య యుద్ధం జరిగి ఉండొచ్చు. ఆ యుద్ధంలో వీళ్ళు ఓడిపోయి ఉండొచ్చు. తర్వాత ఆరియన్స్ దీన్ని నాశనం చేసి ఉండొచ్చు అని ఆరియన్ ఇన్వేషన్ థియరీ ఎవరు చెప్పారు అని మన ఎగ్జామ్ అడుగుతారు. ఆరియన్స్ థియరీ మార్టిమమ్ వీలర్ చెప్పాడు. కానీ ఏంటంటే కొంతమంది దీన్ని కూడా అంగీకరించారు, ఎందుకంటే టైం పీరియడ్ సరిగా మ్యాచ్ అవ్వట్లేదని అంగీకరించండి. ఓకేనా. తర్వాత కొంతమంది స్కాలర్స్ ఏం చెప్పారంటే ఫ్లడ్స్ వచ్చాయి, ఫ్లడ్స్ వల్ల అంతరించిపోయి ఉండొచ్చు. డ్యూ టు ఫ్లడ్స్ వల్ల ఏమైందంటే ఇది అంతరించిపోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ దీనికి వీళ్ళు ఫ్లడ్స్ వచ్చాయి అని చెప్పడానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మొహంజదారో అనే నగరం ఏదైతే ఉందో ఇది చాలాసార్లు ఫ్లడ్స్ రావడం జరిగింది ఇక్కడ అని చెప్తున్నాం. మొహంజదారో నగరం చాలాసార్లు ఫ్లడ్స్ వల్ల ఇబ్బంది పడిందని చెప్తున్నారు. దాంతోపాటు చాన్హుదారో కూడా సింధు నది ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుండి ఇవి ఇలా ఫ్లడ్స్ వల్ల ఇంతకుముందు డ్యామేజ్ అయ్యాయి అని చెప్తున్నానండి చాలాసార్లు. దాని తర్వాత కానీ హిస్టారియన్స్కి ఏమో ఈ టైం పీరియడ్లో ఎప్పుడు ఫ్లడ్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదంట. దానివల్ల ఇది కూడా నమ్మడానికి లేదు అని చెప్తున్నారు. తర్వాత ఇంకో వ్యక్తి వచ్చేసరికి ఆయన పేరు వచ్చేసరికి రైక్స్ అండి. రైక్స్ ఈ వ్యక్తి ఏం చెప్పాడంటే ఎర్త్క్వేక్స్ భూకంపాలు రావడం వల్ల ఇదంతా అంతరించిపోయిందని నేను ఒక ఆయన చెప్పాడండి. తర్వాత ఇంకో కారణం ఏమై ఉండవచ్చు అంటే డ్రైయింగ్ ఆఫ్ రివర్స్. నదులు అనేవి వాటి యొక్క ప్రవాహాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత మార్చుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ మన బుక్స్ ప్రకారం కానీ ఈ థియరీ ప్రకారం కానీ ఇక్కడంతా ఏం చెప్తుందంటే మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఇండస్ నది ఏదైతే ఉందో ఈ నది మొహంజదారో నగరానికి పక్కనే వెళ్ళినట్టుగా మనకు స్క్రిప్చర్స్ చెప్తున్నాయి. కానీ ఇప్పుడు మొహంజదారో నుంచి ఈ నది 50 కిలోమీటర్ల దూరంలో ఉందంటండి. ఒకవేళ ఇలా అయ్యి ఈ నగరాలన్నీ డ్రై వల్ల వాటర్ లేక అంతరించిపోయి ఉండవచ్చు అనే ఒక థియరీ కూడా చెప్పడం జరిగింది. ఇది ఒకటి. ఇంకోటి వచ్చేసరికి ఎకలాజికల్ డిగ్రేడేషన్ అంటే ఎక్కువగా వాడేశారు, దానివల్ల అంతరించిపోయి. ఇవన్నీ కూడా జస్ట్ థిరీస్ అండి, నిజాలు కావు, జస్ట్ థిరీస్. మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎర్త్క్వేక్స్ వల్ల ఇలా అంతరించిపోయిందని చెప్పిన వ్యక్తి ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఆరియన్ ఇన్వేషన్ థియరీ ఎవరు చెప్పారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఓకేనా. తర్వాత వీళ్ళు ఇంకో పాయింట్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు వెయిట్స్ అండ్ మెషర్స్ ఇవన్నీ బార్టర్ సిస్టంలో ఏది ఎంత వెయిట్ ఎన్ని కూడా చూసుకోవడానికి వెయిట్స్ అండ్ మెషర్స్ సిస్టమ్ వాడేవాళ్ళండి. వెయిట్స్ అండ్ మెషర్స్ వాడేవాళ్ళు. వెయిట్స్ అండ్ మెషర్స్ దీనికి ఈ వెయిట్స్ అండ్ మెషర్స్కి బేస్గా ఏం తీసుకోవాలంటే 16 అనేది బేస్గా తీసుకున్నారండి. మనం కూడా మన రూపాయిని దేనిగా బేస్గా తీసుకున్నాం అంటే
16 గానే 1 రూపాయి అనేది 16 అణాలకి సమానం అండి. తర్వాత 1 రూపాయి అనేది 4 పావలాలకి సమానం, 4.25 పైసెస్కి సమానం. ఇట్లా తర్వాత 50 పైసే 2 వచ్చేసి 2.50 పైసెస్కి ఇలా సమానం. ఇలా వీళ్ళు కూడా ఏంటంటే వెయిట్స్ అండ్ మెషర్స్ అన్ని బేస్ నెంబర్ ఏం తీసుకున్నారంటే 16 బేస్ నెంబర్ తీసుకొని వెయిట్స్ అండ్ మెషర్స్ అన్ని వాడేవాళ్ళు అని చెప్తున్నారండి. ఒక్కసారి మనం ఇప్పటివరకు ఏదైతే చెప్పామో ఈ చెప్పినవంతా ఒక 2 మినిట్స్ రివైజ్ చేసుకొని క్లాస్ ఎండ్ చేద్దామండి. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అప్రాక్సిమేట్గా 4000 నుంచి 4500 ఇయర్స్ బ్యాక్లో మనం చూడొచ్చు. దీన్ని ఫస్ట్ టైం ఇక్కడ బయటపడిన సిటీ ఏంటంటే హరప్పా అండి. ఇది ప్రస్తుతం రావి నది ఒడ్డున పాకిస్తాన్లో ఉంది. దీన్ని వెలికి తీసిన వ్యక్తి దయారాం సాహాని. ఏ సంవత్సరం అంటే 1921లో. దీన్ని అందువల్ల హరప్పన్ సివిలైజేషన్ కూడా అంటాం. దీనికి కంటెంపరీగా ఉండే సివిలైజేషన్ ఏంటి అంటే మెసోపటోమియన్ సివిలైజేషన్. దీన్నే ఇప్పుడు ప్రస్తుతం ఇరాక్లో ఉంది. ఇక్కడ ఉన్న నదులు ఏంటంటే టైగ్రిస్ యూఫ్రటీస్. తర్వాత ఈజిప్షియన్ సివిలైజేషన్, దీన్ని నైల్ నది పరివాహ ప్రాంతంలో ఉంది. తర్వాత చైనీస్ సివిలైజేషన్, ఇది హ్యాంగ్హో వ్యాలీ సివిలైజేషన్లో ఉంది, అంటే నది పక్కన ఉంది. తర్వాత సైట్స్ ఆఫ్ ఐవీసీ ఎన్ని మొత్తం ఉన్నాయంటే 1400 సైట్స్ బయటపడ్డాయి. దాంట్లో ఇండియాలో 900 వరకు ఉన్నాయి, 500 వచ్చి పాకిస్తాన్లో ఉన్నాయని చెప్పాం. దీని యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పాం. నార్థన్ మోస్ట్ వచ్చేసరికి మండా డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈస్టర్న్ మోస్ట్ వచ్చేసరికి ఆలంగీర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, వెస్ట్ సదర్న్ మోస్ట్ వచ్చి దైమాబాద్ ఆఫ్ మహారాష్ట్ర, వెస్టర్న్ మోస్ట్ ఆఫ్ఘన్ ఇరాన్ బార్డర్లో సుత్కా జెండర్ అండి. తర్వాత దీంట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం, హరప్పన్ సివిలైజేషన్ అంటాం, అలాగే బ్రాంజే సివిలైజేషన్ అంటాం, అలాగే లివింగ్ సివిలైజేషన్ అంటాం. లివింగ్ అని ఎందుకంటాం అంటే ఇక్కడ ఇప్పటికి కూడా వాళ్ళు కొలిచిన దేవుళ్ళని మనం కొలుస్తున్నాం. అలాగే వాళ్ళు అప్పట్లో లిప్స్టిక్స్ వాడేవాళ్ళు, అవి ఉమెన్ ఇప్పుడు వాడుతున్నారు. బంట్ బ్రిక్స్, ఎనిమల్ సాక్రిఫైస్, ఫైర్ ఆల్టర్స్, అంబులెట్స్, ఇవన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ కూడా మనకి ఈ రోజుకి మనం వాడుతున్నాం, వాళ్ళు ఎప్పుడో చేసింది. దాంతోపాటు హరప్పా సివిలైజేషన్, దీంట్లో హరప్పాని ఫస్ట్ కనుక్కున్న వ్యక్తి దయారాం సాహాని. ఆ సిటీలో ఏమేమి దొరికాయి అంటే 6 వరుసలో ఉన్న గ్రానరీలు, ఒక వుడ్ కాఫీను, ఒక గ్రేవ్లో 12 బ్రాంజ్ మిర్రర్స్, జెమ్స్ అండ్ జ్యువెలర్స్ దొరికాయి. తర్వాత షేపుడ్ సిమెట్రీ దొరికిందండి. మొహంజోదారోకి వస్తే మొహంజోదారో అని ఆర్డీ బెనర్జీ అనే వ్యక్తి ఎక్స్క్వేట్ చేశాడు. ఇది ఏ ప్రాంతంలో ఉందంటే పాకిస్తాన్లో సింధ్లో ఉంది. దీన్ని 1922లో చేశారు. ఇక్కడ ఏం దొరికాయంటే ఇక్కడ కూడా గ్రానరీస్ అనేది దొరికాయి, గ్రేట్ బాత్ దొరికింది, ఒక బ్రాంజ్ డాన్సింగ్ గోల్ ఇమేజ్ దొరికింది, దాంతోపాటు స్ట్రీట్ లైట్ బస్తో ఉన్న ఒక పూజారి బొమ్మ దొరికిందండి. దీని గురించి చూసుకోవాలి. తర్వాత చాన్హుదారో, దీన్ని ఎంజీ మజుందార్ 1931లో చేశాడు ఎక్స్క్వేషన్. ఇక్కడ లిప్స్టిక్స్, ఎవిడెన్స్ ఆఫ్ క్యాట్, తర్వాత వచ్చి ఇంకుపాటు, అంటే దీన్ని ఈ చాన్హుదారో అని ఏమంటారంటే సిటీ ఆఫ్ ఆర్టిస్ట్ అంటారు. అలాగే ప్రతి నగరం అనేది రెండింటిగా డివైడ్ అయింది. ఆ డివిజన్ ఎలా జరిగిందంటే సిటాడెల్తో జరిగిందండి. ఆ సిటాడెల్తో జరిగింది కాబట్టి దీన్ని ప్రతి నగరంలో ఉంది కానీ ఒక నగరంలో లేదు అని అడుగుతారు ఎగ్జామ్లో. సిటీ వితౌట్ సిటాడెల్ అంటే మనం చాన్హుదారో అని చెప్పాలి. ఓకే. ధోలవీరా అండి. ధోలవీరాకి వచ్చేసరికి ధోలవీరా కాదు, లోతల్ అండి. లోతల్ వచ్చేసరికి ఎస్ఆర్ రావు అయిన భగవాన్ నది ఒడ్డున 1955లో ఎక్స్క్వేట్ చేశాడు. దీన్ని ఆర్టిఫిషియల్ డాక్యుమెంట్ దొరికిందండి. దాంతోపాటు మనకి ఫైర్ ఆల్టర్స్, ట్విన్ బరియల్, సతి. ఈ సతి అనేది ఎక్కడ ఉండొచ్చు అంటే లోతల్లో దొరికిందని చెప్పండి. ఇక్కడ రైస్ గ్రెయిన్ కూడా దొరికింది. తర్వాత కాళీబంగా, దీన్ని బ్లాక్ బ్యాంగిల్స్ అంటారు. ఏకే ఘోష్ అయినా రాజస్థాన్ గగర్ నది దొరికింది. తర్వాత 7 ఫైర్ ఆల్టర్స్, తర్వాత ఎనిమల్ బోన్స్ దొరికాయి. తర్వాత ప్లవ్ మార్క్స్ ఉండే ఒక ఫీల్డ్ దొరికిందని చెప్తున్నాను. తర్వాత ధోలవీరా అనేది యునెస్కో హెరిటేజ్ సైట్గా గుర్తింపబడిందండి. ఇది గుజరాత్లో ఉంది. ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ కోసం ఈ రిజర్వాయర్ అనేది ఉంది. తర్వాత దాంతోపాటు ఒక స్టేడియం ఉంది. ఇవన్నీ ధోలవీరాకు సంబంధించిన విషయాలు. తర్వాత మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో భారతదేశంలో ఉండే పెద్ద సిటీ, లార్జెస్ట్ సిటీ ఆ సైట్ ఏంటంటే రాఖీగరి అండి. పేరేంటి? రాఖీగరి అనేది లార్జెస్ట్ సైట్ ఇది. తర్వాత టౌన్ ప్లానింగ్ వచ్చేసరికి 2 లేయర్డ్ అండ్ సిటాడెల్తో డివైడ్ అయిందన్నాం. బంట్ బ్రిక్స్ వాడేవాళ్ళు, తర్వాత గ్రిడ్ ప్యాటర్న్తో చేసేవాళ్ళు. దీన్ని ఏమంటున్నాం? చౌరస్తా జంక్షన్ అంటున్నాం దాన్ని. తర్వాత ఇలా ఇప్పుడు డెవలప్ చేసిన సిటీ ఏంటి? చండీగఢ్, అలాగే కేపీహెచ్పీ హైదరాబాద్ అని చెప్పి ఇది. తర్వాత సైడ్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మెయిన్ ట్రైన్కి కలిసేవి. ఇలా డెవలప్మెంట్ ఉంది. తర్వాత విండోస్ అనేవి మెయిన్ రోడ్డుకి లేకుండా మెయిన్ రోడ్ వైపుగా ఉంచేవాళ్ళు కాదు. తర్వాత ఇలా గ్రిడ్ ప్యాటర్న్ కానీ డ్రైనేజ్ కానీ లేని సిటీ ఏంటంటే బన్వాలి, ఇది హర్యానాలో ఉంది. సోషల్ స్ట్రక్చర్ అనేది క్లాస్ వైజ్గా డివైడ్ అయింది కానీ క్యాస్ట్ అనేది లేదని చెప్పాం. తర్వాత రిచ్ పూర్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు, మొబిలిటీ అనేది ఉండేదని చెప్పాం. తర్వాత జాన్ మార్షల్ అనే వ్యక్తి ఏఎస్ఐ డైరెక్టర్ అండి, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అండి. ఈయన ఏం చెప్పాడు? మ్యాట్రియార్కల్ సొసైటీ అయ్యి ఉండొచ్చు అని ఈయన అభిప్రాయపడ్డాడు. తర్వాత వీళ్ళ స్క్రిప్ట్ ఉంది కానీ వీళ్ళ స్క్రిప్ట్ని మనం ఇప్పటివరకు డీకోడ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇది బొమ్మల లిపిగా ఉంది అని చెప్పాం. ఓకేనా. పొలిటికల్ సిస్టమ్ అని చెప్తున్నాం. డిడి కౌశాంబి అనే వ్యక్తి, వీళ్ళు పరిపాలించే వర్గం ఏదైందంటే ప్రీస్ట్ క్లాస్ అన్నారు, అంటే పూజారులు అయి ఉండొచ్చు అని చెప్పాడు. కానీ దీన్ని రిజెక్ట్ చేసిన వ్యక్తి ఆర్ఎస్ శర్మ. ఎందుకంటే ఈయన ఏం చెప్పాడంటే వాళ్ళైతే ఏదైనా టెంపుల్స్ లాంటివి కానీ ఏమైనా ఆనవాళ్ళు ఉండేవి, కానీ ఎటువంటి ఆనవాళ్ళు లేవు కాబట్టి మెర్చెంట్ క్లాసెస్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు రూల్ చేసి ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎకానమీ వచ్చేసరికి వీళ్ళ ఎకానమీలో ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్స్ వచ్చి వీట్ అండ్ బార్లీ, కమర్షియల్ క్రాప్స్ వచ్చి కాటన్ అండ్ మస్టర్డ్, రైస్ గ్రెయిన్ అనేది మనకి ఇక్కడ ఆనవాళ్ళు దొరికాయంటే లోతాల్లో దొరికింది. రైస్ హస్క్ వచ్చేసరికి రంగపూర్. ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్లో ఉన్నాయండి.
ఈ రెండు ప్రాంతాలు లోతల్ కానీ గుజరాత్ రంగపూర్ కానీ గుజరాత్లో ఉన్నాయి. తర్వాత ప్లవ్ వాడినట్టు ఎక్కడ ఆనవాళ్ళు దొరికిందంటే కలీబంగంలో ఒక ఫీల్డ్ దొరికింది, అక్కడ ఆనవాళ్ళు దొరికింది. దాంతోపాటు బన్వాలీలో ఒక బొమ్మ దొరికిందండి, ప్లవ్ బొమ్మ, టెర్రకోట రెప్లికా. తర్వాత ఎవిడెన్స్ ఆఫ్ హార్స్